నమస్కారం ఎన్ఎస్ఆర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రెండో రోజు వైభవంగా భద్రకాళి శాకాంబరి నవరాత్రులు. కపాలిని దేవిగా భక్తులకు దర్శనమిచ్చిన భద్రకాళి అమ్మవారు. టాయిలెట్లు శుభ్రం చేయకపోతే మార్కులు కట్ చేస్తామని బెదిరింపులు. గురుకుల బాలికల కన్నీటి గోడు. జూలై 19న ప్రేక్షకుల ముందుకు ఆధ్యాత్మిక చిత్రం బ్రహ్మర్షి పత్రిజీ జీవిత సందేశాలే కథాంశం. చారిత్రక వరంగల్ నగరంలో కొలువైన శ్రీ భద్రకాళి అమ్మవారి శాకాంబరి నవరాత్రి మహోత్సవంలు అత్యంత వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఈ రోజు అమ్మవారు భక్తులకు విశేష అలంకారాలలో దర్శనమిస్తున్నారు. గురువారం ఉదయం శ్రీ భద్రకాళి అమ్మవారు కపాలిని దేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. రౌద్ర రూపినిగా శత్రు వినాశినిగా వెలిగిన అమ్మవారిని దర్శించుకోవడానికి ఉదయం నుంచే భక్తులు ఆలయానికి పోటెత్తారు. అనంతరం సాయంత్రం వేళ అమ్మవారిని భగమాలిని దేవిగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఈ క్రమంలో అమ్మవారికి విశేష అర్చనలు, శాక్తేయ ఆగమ శాస్త్రోక్తంగా నిత్య హోమాలు, శాంతి పూజలు జరగనున్నాయి. నవరాత్రుల సందర్భంగా ఆలయాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు. అమ్మవారిని దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయని, ప్రకృతి సకాలంలో స్పందించి పంటలు బాగా పండుతాయని భక్తుల నమ్మకం. ఈ ఉత్సవాలకు వరంగల్ జిల్లా నుంచే కాకుండా తెలుగు రాష్ట్రాల నలుమూలల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తుండటంతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక శోభతో విరజిల్లుతున్నాయి. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలోని గాంధీనగర్ సోషల్ వెల్ఫేర్ గురుకుల బాలికల పాఠశాలలో విద్యార్థినులు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాల పరిసరాల్లో దోమలు, పురుగులు అధికంగా ఉండటంతో శరీరంపై ఎలర్జీలు వస్తున్నాయని విద్యార్థినులు తెలిపారు. ఏడాదిగా తాగునీటి సమస్య కొనసాగుతున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. అంతేకాకుండా రూల్ నంబర్ల ఆధారంగా తమతో మరుగుదొడ్లు శుభ్రం చేయిస్తున్నారని విద్యార్థినులు ఆరోపించారు. దీనిపై ప్రశ్నిస్తే వేధింపులకు గురి చేస్తున్నారని, మార్కులు తగ్గించి ఫెయిల్ చేస్తామని భయపెడుతున్నారని వారు పేర్కొన్నారు. బాత్రూంలు శుభ్రం చేయమంటే తలా 20 ఇస్తే చేస్తామని, లేకపోతే మీరే శుభ్రం చేసుకోవాలని ప్రిన్సిపల్ చెప్పారని విద్యార్థినులు ఆరోపించారు. విద్యార్థినులు చేసిన ఈ ఆరోపణలు స్థానికంగా చర్చనీయాంశంగా మారాయి. అయితే ఈ ఆరోపణలపై పాఠశాల యాజమాన్యం లేదా సంబంధిత అధికారుల స్పందన ఇంకా వెలువడాల్సి ఉంది. అధికారులు ఘటనపై విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని తల్లిదండ్రులు, స్థానికులు కోరుతున్నారు. ప్రతి క్లాస్ వాళ్ళ చేతులు కాదు చూడండి సార్, మొత్తం దోమలు కుట్టి ఎలర్జీ అయ్యి మొత్తం ముఖమంతా కూడా మొత్తం పురుగులు ఏవేవో కుట్టి మొత్తం ఎలర్జీ లాగా అవుతుంది సార్. మళ్ళా 9th వాళ్ళు, 8th వాళ్ళు, 10th వాళ్ళు ఆఫ్టర్ మళ్ళీ మమ్మల్ని కూడా బాత్రూమ్స్ క్లీన్ చేయడం, లేకపోతే బాత్రూమ్స్ కాడ రూల్ నెంబర్ వైజ్ అక్కడ డ్యూటీస్ చేయడం అన్ని మాతో అసలు నిన్న కొట్టుకున్నా చూడాలి సార్. ఇవ్వరంట సార్. బాత్రూమ్స్ 2020 కలెక్ట్ చేసి ఇస్తే ఇట్లా కలెక్ట్ చేసి ఇస్తే 2 బాత్రూమ్స్ మెల్లగా చేపిస్తామంటున్నారు. అంటే మేము ఇచ్చుకోవాలా సార్ డబ్బులు? డీజే అయినా ఏదైనా ఫంక్షన్ లేక పార్టీ ఏదైనా ఇచ్చినా మనీ ఏదైనా అంటే 10 రూపీస్ 20 రూపీస్ కలెక్ట్ చేసి చేపిస్తారు సార్. అండ్ వాష్రూమ్ సార్ ఒక్కడి బాగాలేదు సార్. 10 బాత్రూమ్స్ ఉన్నాయి, 10 బాత్రూమ్స్ మొత్తం బాగాలేదు సార్. అవి కూడా 2020 కలెక్ట్ చేసి ఇస్తే అవి కూడా 2 బాత్రూమ్స్ నీట్ గా చేపించి ఇస్తా అంటున్నారు సార్. అసలు ఒక్క బాత్రూమ్ లేదు సార్. ఒక బాత్రూమ్ మంచిగా ఉంది సార్. అది కూడా డోర్ లేదు సార్. ఏది డోర్ లేదు. మెన్షన్స్ కి ఇట్లా అయినా సార్. ఎన్ని పాములు తిరుగుతున్నాయంటే మొన్న అనకుండా సార్. ఇంత పెద్దగా ఉంది సార్. చంపిర్రు.
చెప్తా మీ క్లాస్ మీకు ఇంటర్ మార్క్స్ కట్ చేస్తా, మీకు 10th మార్క్స్ కట్ చేస్తా, మీకు ఎక్కడ చూసుకోవాలి అక్కడ మీరు లోపల పోండి క్లాస్ లో. అప్పుడు చెప్తా సబ్జెక్ట్స్ మేడం సార్ వాటర్ కావాలంటే అంటే దేనికైనా వాటర్ కావాలి కదా సార్, టైం కు టైం క్లాస్ లో ఉండాల్సిందా సార్, ప్రేయర్ లో అయినా సరే దేనికైనా సరే మీకు వాటర్ సరిగా ఉందా లేదా అని ప్రిన్సిపల్ ఇట్లా అడగారు సార్. ఏమైనా అంటే మీరు కరెక్ట్ గా క్లాస్ లో ఉండాలి, కరెక్ట్ గా క్లాస్ లోనే టైం ఉండాలి అంటే అక్కడ ప్రాబ్లం ఏంటి సార్. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ జీవిత సందేశాలు బోధనలను ఆధారంగా తీసుకుని రూపొందించిన ప్రత్యేక ఆధ్యాత్మిక చిత్రం ఈ నెల జూలై 19న ప్రేక్షకుల ముందుకు రానుందని పిరమిడ్ స్పిరిచువల్ మూవ్మెంట్ సొసైటీ ప్రతినిధులు తెలిపారు. హన్మకొండలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ఈ చిత్రం కేవలం వినోదం కోసం రూపొందించిన సినిమా కాదని మనిషి జీవితాన్ని సానుకూల దిశగా మలిచే ఆధ్యాత్మిక సందేశాలను అందించే స్ఫూర్తిదాయక చిత్రమని పేర్కొన్నారు. ఈ చిత్రంలో ప్రేమ, శాంతి, ధ్యానం, శాకాహారం, మానవతా విలువలు, ఆత్మజ్ఞానం వంటి ఉన్నత భావాలను హృదయాన్ని హత్తుకునేలా ఆవిష్కరించారని తెలిపారు. ప్రతి ఒక్కరూ కుటుంబ సభ్యులతో కలిసి ఈ చిత్రాన్ని వీక్షించి జీవితానికి కొత్త దృక్పథం, ఆత్మవిశ్వాసం, ఆధ్యాత్మిక చైతన్యాన్ని పొందాలని ఆకాంక్షించారు. ఈ ప్రత్యేక ప్రదర్శన జూలై 19, 2026 ఉదయం 8 గంటల నుంచి 10:30 గంటల వరకు అశోక థియేటర్, జెమినీ థియేటర్, మినీ థియేటర్లలో నిర్వహించనున్నట్లు వెల్లడించారు. టికెట్ ధర ₹100 మాత్రమేనని ఆసక్తి గలవారు మరిన్ని వివరాల కోసం 9849119653 నంబర్ని సంప్రదించాలని కోరారు. ఈ సందర్భంగా వారు ఒక మంచి సినిమా వినోదాన్ని అందిస్తుంది, ఒక గొప్ప సినిమా జీవితాన్ని మారుస్తుంది అనే సందేశాన్ని గుర్తు చేస్తూ ఈ చిత్రాన్ని ప్రతి ఒక్కరూ తప్పక వీక్షించి మరెందరికో ఈ ఆధ్యాత్మిక సందేశాన్ని చేరవేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రెస్ మీట్ లో PSSM హన్మకొండ అధ్యక్షుడు ఎం రవీందర్, ఉపాధ్యక్షుడు ఏ కృష్ణ, మోహన్ రావు, నాగేంద్రబాబు, నాగమణి, లత తదితరులు పాల్గొన్నారు. జూలై 19వ తారీఖు ఆదివారం రోజు పితామహ బ్రహ్మర్షి ఆటోబయోగ్రఫీ సినిమా అశోక థియేటర్, జెమినీ థియేటర్, మినీ జెమినీ థియేటర్లో ఒకటే స్పెషల్ షో మార్నింగ్ టైం 8 నుంచి 10:30 వరకు జరుగుతుంది. ఈ యొక్క సినిమా అనేది స్పిరిచువల్ మూవీ, ఆధ్యాత్మిక శాస్త్రం యొక్క డీటెయిల్గా మనకు ఒక అవగాహన వస్తుంది. అంటే పితామహ బ్రహ్మర్షి పత్రిజీ జాబ్ రిజైన్ చేసి కొన్ని కోట్ల మందిని ధ్యానులను శాకాహారులుగా మార్చాడు. అలా ఇండియాలో ప్రపంచం మొత్తం మీద ఒక 250 థియేటర్లలో ఈ సినిమా స్పెషల్ షోగా సేమ్ టైమింగ్ రన్ అవుతుంది. ఇదొక మంచి అవకాశం, మీ లైఫ్లో యూటర్న్ తీసుకునే అవకాశం, ఆరోగ్యపరంగా, మానసిక పరంగా. కాబట్టి ఒక సినిమా చూస్తే మన మీద చాలా ఎఫెక్ట్ ఉంటుంది. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ వాడుకొని సినిమాను దిగ్విజయంగా చూడాలని అందరినీ మనసా వాచా కోరుకుంటున్నాను. బ్రహ్మర్షి పత్రిజీ మూవీ ఈ నెల 19వ తారీఖు జూలై 19 ప్రపంచవ్యాప్తంగా 250 సినిమా థియేటర్లలో రిలీజ్ అవుతుంది. ఆయన ప్రతి వ్యక్తిని ధ్యానం నేర్చుకోవాలని, ధ్యానం ద్వారా వాళ్ళ యొక్క జీవితాలు బాగుపరచుకోవాలని చెప్పి ఆయన కృషి చేసి ఆయన ఉద్యోగ జీవితానికి రాజీనామా చేసి అనేక దేశాలు తిరిగి ఎంతోమందిని, ఎన్నో లక్షల మందిని, కోట్ల మందిని ఆయన ధ్యానం ద్వారా బాగుపరిచిండు. థియేటర్స్ జెమినీ థియేటరు, మినీ జెమినీ థియేటర్, అశోక థియేటర్ మన హన్మకొండ, వరంగల్లో ఈ 3 థియేటర్లో ప్రదర్శించబడుతుంది. ఒక స్పెషల్ షో మాత్రమే ఉంటుంది. 19th రోజు మార్నింగ్ 8 గంటలకు షో స్టార్ట్ అవుతుంది. కానీ అందరూ 7 గంటల వరకే రాగలరు. ప్రత్యేకంగా సీట్ నెంబర్లు అంటూ అలాట్ చేయరు. ముందుగా వచ్చేసి తమ సీట్లను ఆక్యుపై చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందించి వారి భావి జీవితానికి బలమైన పునాది ఉపాధ్యాయులే వేయాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ చాహద్ బాజ్పేయి అన్నారు. గురువారం హన్మకొండ సుబేదారిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుల కోసం నిర్వహిస్తున్న ఇంటిగ్రేటెడ్ ఇన్ సర్వీస్ టీచర్ ట్రైనింగ్ 2వ విడత కార్యక్రమాన్ని కలెక్టర్ పరిశీలించారు. శిక్షణలో పాల్గొన్న ఉపాధ్యాయులతో మాట్లాడిన ఆయన బోధనా నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడం ద్వారా విద్యార్థులకు మరింత నాణ్యమైన విద్య అందించవచ్చని తెలిపారు.
ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని, ముఖ్యంగా ఆంగ్ల భాషపై పట్టు పెంపొందేలా బోధన సాగించాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఆధునిక బోధనా విధానాలను అనుసరించి తరగతి గదిలోకి వెళ్లే ముందు పాఠ్యాంశంపై పూర్తి స్థాయిలో సిద్ధమై బోధించాలని అన్నారు. విద్యారంగంలో కృత్రిమ మేధస్సు వినియోగం వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో ఉపాధ్యాయులు దానిపై అవగాహన పెంపొందించుకోవడంతో పాటు విద్యార్థులకు కూడా దాని ఉపయోగాలు, అవకాశాలపై సరైన మార్గదర్శనం చేయాలని సూచించారు. అనంతరం కలెక్టర్ విద్యార్థులతో మాట్లాడి వారి చదువు, భవిష్యత్ లక్ష్యాల గురించి తెలుసుకుని క్రమశిక్షణతో చదివి ఉన్నత స్థాయికి చేరుకోవాలని ప్రోత్సహించారు. ఈ సందర్భంగా పాఠశాల, వంటశాలను సందర్శించిన కలెక్టర్ మధ్యాహ్న భోజనం నాణ్యతను పరిశీలించారు. వండిన అన్నం, కూరను తనిఖీ చేసి ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం పరిశుభ్రమైన పోషకాహారంతో కూడిన నాణ్యమైన భోజనం అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి ఎల్వి గిరిరాజ్ గౌడ్, అకాడమిక్ మానిటరింగ్ అధికారి డాక్టర్ మన్మోహన్, ఎంఈఓ నెహ్రూ నాయక్, ఉపాధ్యాయులు, శిక్షణలో పాల్గొన్న సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు పాల్గొన్నారు. గోల్కొండ కోట జగదాంబిక అమ్మవారి బోనాల ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ లోని లంగర్ హౌస్ చౌరస్తాలో నిర్వహించిన కార్యక్రమంలో అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పాల్గొన్నారు. ఉత్సవ వేదిక వద్దకు చేరుకున్న మంత్రికి అర్చకులు మంత్రోచ్చరణలతో పూర్ణకుంభ స్వాగతం పలికారు. హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ తో కలిసి మంత్రి సురేఖ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. బోనాల ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని డప్పు చప్పుళ్లు, పోతురాజుల విన్యాసాలు, కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనల నడుమ శివసత్తులతో కలిసి అమ్మవారికి తొలిబోనం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. సాంస్కృతిక కళాకారుల కోరిక మేరకు మంత్రి సురేఖ ఈరగోల చేతిలో ధరించి వారిని ఉత్సాహపరిచారు. ఈ సందర్భంగా సాంస్కృతిక శాఖ రూపొందించిన ఆషాఢ బోనాల ఉత్సవాల బుక్లెట్ ని మంత్రి పొన్నం ప్రభాకర్ కలిసి మంత్రి సురేఖ ఆవిష్కరించారు. జగదాంబిక ఆలయ కమిటీకి ప్రభుత్వం తరపున 11 లక్షల చెక్కును ఇరువురు మంత్రులు కలిసి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు, ఆధ్యాత్మిక వారసత్వానికి ప్రతీకగా నిలిచే బోనాల పండుగను రాష్ట్ర ప్రభుత్వం అత్యంత వైభవంగా నిర్వహిస్తోందన్నారు. డప్పు చప్పుళ్లు, పోతురాజుల విన్యాసాలు, శివసత్తుల పూనకాలు, కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనలతో హైదరాబాద్ లో పండుగ వాతావరణం నెలకొన్నదని అన్నారు. గోల్కొండ జగదాంబిక అమ్మవారి బోనాల సమర్పణతో ఎల్నినో ప్రభావం తగ్గి భూతల్లి శాంతించి సమృద్ధిగా వర్షాలు కురవాలని, తెలంగాణ అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి చెందాలని మంత్రి సురేఖ ఆకాంక్షించారు. సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ప్రజా సంక్షేమమే ప్రథమ ఎజెండాగా ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. బోనాల ఉత్సవాన్ని పురస్కరించుకుని పెద్ద దేవాలయాలతో పాటు చిన్న చిన్న దేవాలయాలకు కూడా నిధులు కేటాయిస్తున్నట్లు మంత్రి స్పష్టం చేశారు. ఆషాఢ బోనాల ఉత్సవాలను భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సంతోషంగా అమ్మవార్లను దర్శించుకొని వెళ్లేలా సకల ఏర్పాట్లను చేసినట్లు మంత్రి సురేఖ స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక సాగునీటి ప్రాజెక్టులో ఒకటైన సీతారామ ప్రాజెక్టు పర్యటన సందర్భంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గైర్హాజరు కావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రాజెక్టు పురోగతి, సాగునీటి పరిస్థితులను సమీక్షించేందుకు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సీతారామ ప్రాజెక్టుని సందర్శించారు. అధికారులు ప్రాజెక్టు నిర్మాణ పురోగతి, నీటి నిల్వలు, రైతులకు సాగునీటి అందుబాటుపై వివరాలు అందించారు. అయితే వ్యవసాయ శాఖ మంత్రిగా రైతులకు సంబంధించిన కీలక అంశాలపై బాధ్యతలు నిర్వహిస్తున్న తుమ్మల నాగేశ్వరరావు ఈ పర్యటనకు హాజరు కాకపోవడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ఆయన గైర్హాజరుకు సంబంధించిన అధికారిక కారణం మాత్రం ఇంకా వెల్లడి కాలేదు. ఈ పరిణామంపై రాజకీయ వర్గాల్లో పలు ఊహాగానాలు వినిపిస్తున్నప్పటికీ ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. మరోవైపు సీతారామ ప్రాజెక్టు పనులను వేగవంతం చేసి రైతులకు సాగునీరు అందించే దిశగా ప్రభుత్వం చర్యలు కొనసాగిస్తోందని అధికారులు తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పారదర్శక పాలనకు విరుద్ధంగా వ్యవహరిస్తోందని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పుకునేది ప్రజాపాలనని, కానీ ఆచరణలో చీకటి పాలన సాగిస్తోందని ఆయన ఆరోపించారు. సింగరేణి సంస్థలో బొగ్గు ఉత్పత్తి, ఎగుమతులకు సంబంధించిన పూర్తి వివరాలు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రజలకు అందుబాటులో ఉండేలా అధికారిక వెబ్సైట్లో పొందుపరిచేవారని హరీష్ రావు తెలిపారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ వివరాలను వెబ్సైట్ నుంచి తొలగించారని ఆరోపించారు.
దీనివల్ల పారదర్శకతకు భంగం కలుగుతోందని అన్నారు. అలాగే సింగరేణిలో ఉత్పత్తి అయ్యే నాణ్యమైన బొగ్గును ప్రైవేట్ సంస్థలకు ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారని, తెలంగాణకు మాత్రం నాసిరకం బొగ్గు మిగులుతోందని ఆయన ఆరోపించారు. దీనివల్ల రాష్ట్రంలోని థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి దెబ్బతింటోందని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలను విద్యుత్ సమస్యలతో ఇబ్బందులకు గురిచేస్తూ రాష్ట్రానికి చెందిన బొగ్గును ఇతర ప్రాంతాలకు తరలించడం ఏంటని ఆయన ప్రశ్నించారు. సింగరేణి కార్యకలాపాల్లో పూర్తి పారదర్శకత పాటిస్తూ బొగ్గు ఉత్పత్తి, సరఫరా, ఎగుమతుల వివరాలను మళ్లీ ప్రజలకు అందుబాటులో ఉంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆ వెబ్సైట్ ని క్లోజ్ చేసిన అంటే పారదర్శకత లోపించింది. చెప్పుకుండేమో ప్రజాపాలన, చేసేదంతా చీకటి పాలన. పారదర్శకతనే లేదు ఈ ప్రభుత్వంలో. ఇవాళ ఏం జరుగుతుంది? క్వాలిటీ కోల్, మంచి కోల్ నైనీ బ్లాక్లో కానీ సింగరేణిలో వచ్చే మంచి బొగ్గును తమిళనాడుకు, కర్ణాటకకు, ప్రైవేటు ఐరన్ ఓరు స్టీల్ మ్యానుఫ్యాక్చరర్స్కు, ఆంధ్రప్రదేశ్కు, ఇతర రాష్ట్రాలకేమో మంచి బొగ్గు అమ్ముతున్నారు. తెలంగాణకేమో స్క్రాప్ బొగ్గు, పనికిరాని బొగ్గు. మన సింగరేణి మనకు పనికిరాని బొగ్గు పంపుతుంది. రోజుకు 100 రేకులు వస్తే 70 రేకులు రిజెక్ట్ అవుతున్నాయి, 30 రేకులే పాస్ అవుతుంది. ఆంధ్రప్రదేశ్కి ఏమో మంచి బొగ్గు పోతుంది, తెలంగాణకు రిజెక్టెడ్ బొగ్గు వస్తున్నది. దానివల్ల ఇవాళ థర్మల్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి ఆగిపోతున్నది. అసలు ఎంత బొగ్గు ఉత్పత్తి అయింది, ఏ క్వాలిటీ బొగ్గు ఉత్పత్తి అయింది, ఏ రాష్ట్రానికి ఎంత పోతుందని వెబ్సైట్లో కనబడేదాన్ని మూసేసిండ్రు, ప్రజలకు కనబడకుండా చేసిండ్రు. నాకు అర్థం కాక అడుగుతా, మన రాష్ట్ర అవసరాలు పక్కన పెట్టి మన రైతులను చీకట్లో నెడుతూ, మన ప్రజలకు కరెంటు కోతలు పెడుతూ, మన బొగ్గు పక్క రాష్ట్రాలకు బొగ్గుడైంది, తెలంగాణకు బొగ్గు లేకపోవడం ఏంది అంటే ఇది ప్రభుత్వ వైఫల్యం. ఈ ప్రభుత్వంకు రైతులంటే పట్టదు, రైతులంటే ఒక నిర్లక్ష్యం అనేటువంటిది చాలా స్పష్టంగా ఈరోజు మనకు దీన్ని బట్టి కనబడతా ఉంది. జనతా ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో శంకర ఐ ఫౌండేషన్ సహకారంతో నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరం విజయవంతంగా ముగిసింది. ఈ శిబిరంలో మొత్తం 1270 మంది కంటి పరీక్షలు చేయించుకోగా అవసరమైన 356 మందికి ఉచితంగా కళ్లద్దాలు పంపిణీ చేశారు. అలాగే తీవ్రమైన కంటి సమస్యలు, శుక్లాలు వంటి వ్యాధులతో బాధపడుతున్న 135 మందిని ఉచిత కంటి ఆపరేషన్ల కోసం ఎంపిక చేసి జనతా ట్రస్ట్ మరియు శంకర్ ఐ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచితంగా శస్త్రచికిత్సలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలనే సంకల్పంతో జనతా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇటువంటి సేవా కార్యక్రమాలను నిరంతరం నిర్వహిస్తున్నామని తెలిపారు. గ్రామీణ ప్రాంత ప్రజలు ఆరోగ్యంపై అవగాహన పెంచుకొని ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన శంకర్ ఐ ఫౌండేషన్ వైద్య బృందానికి, సేవా కార్యక్రమంలో పాల్గొన్న వాలంటీర్లకు, దాతలకు మరియు పెద్ద సంఖ్యలో హాజరైన ప్రజలకు డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈరోజు మన నర్సంపేట మున్సిపాలిటీ మరియు మిగతా 6 మండలాల్లో ఉన్న ఎవరైతే కంటి సమస్యలు ఉండి మరి కాంట్రాక్ట్ కావచ్చు, ఇంకా సైట్ కావచ్చు, దగ్గర చూపు, దూరదృష్టి కావచ్చు, దూరచూపు కావచ్చు, ఇవన్నిటికి కూడా పెద్దలందరికీ అవసరమయ్యే ఈనాడు ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఏదైతే హైదరాబాద్కు సంబంధించిన శంకర ఐ హాస్పిటల్ వారు మరియు గత కొన్ని సంవత్సరాలుగా కొంతమంది మిత్ర బృందం అందరం కలిసి జనతా ట్రస్ట్ ఏర్పరిచి కొన్ని వేల కుటుంబాలకు సేవా కార్యక్రమాలు అందించడం. హైదరాబాద్ లో మన ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉన్న శంకర ఐ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఉచిత కంటి సర్జరీలు కూడా చేపించి మళ్లీ వాళ్ళను బస్సులో తీసుకొచ్చి వాళ్ళ ఇంటి దగ్గర దింపడం జరుగుతుంది. ఇలాంటి సేవా కార్యక్రమాలు ఇంకా ముందు ముందు కూడా ఏ పేషెంట్కి అవసరమైనా కానీ ఆ మండల హెడ్ క్వార్టర్లో కావచ్చు, ఆ గ్రామంలో కావచ్చు, ముందు కూడా చేస్తామని చెప్పి మీడియా మిత్రులందరికీ మరియు నర్సంపేట ప్రజానీకానికి వివరిస్తున్నాము. ఈ రోజు వచ్చిన పేషెంట్స్ ఎవరెవరికైనా వాళ్ళకి ఇంకా కూడా ఇంకొంతమంది ఎవరైతే సర్జరీస్ అవసరం ఉన్న పెద్దలు అంటే 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు పైబడిన వారికి సర్జరీ అవసరం పడుతుంది. మరి 40 నుంచి 60 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళకు కూడా ఈ గ్లాసెస్ అవసరం పడుతున్నాయి. వీళ్ళందరికీ కూడా ఈనాడు సేవ చేసుకునే భాగ్యం మాకు దక్కిందని చెప్పి సంతోషంగా ఫీల్ అవుతాను. మరి ఇక ముందు కూడా ఈ పెద్దలకు ఏ కంటి కావచ్చు, ఇంకా వైద్య శిబిరాలు కావచ్చు, అట్లాంటి ఏమున్నా కానీ మా జనతా ట్రస్ట్ మిత్ర బృందం అందరం కూడా ముందుకొచ్చి సేవ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం మోషంపూర్ గ్రామంలో లక్కపురుగుల బెడదతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గోదాంల నుంచి భారీ సంఖ్యలో లక్కపురుగులు బయటకు వచ్చి ఇళ్లలోకి చేరుతుండటంతో సాధారణ జీవనం అస్తవ్యస్తమైందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమస్య రోజురోజుకు తీవ్రమవుతుండటంతో గ్రామస్తులు గోదాంల ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. పురుగుల కారణంగా ఇళ్లలో ఉండలేని పరిస్థితి నెలకొందని, చిన్నారులు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వారు తెలిపారు. రాత్రి వేళల్లో పురుగుల ఉధృతి
ఉధృతి మరింత ఎక్కువగా ఉంటోందని, తలుపులు కిటికీలు మూసుకున్నప్పటికీ ఇళ్లలోకి ప్రవేశిస్తున్నాయని ఆరోపించారు. ఈ సమస్యపై సంబంధిత అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటి వరకు శాశ్వత పరిష్కారం చూపలేదని గ్రామస్తులు అసంతృప్తి వ్యక్తం చేశారు. వెంటనే గోదాముల పరిసరాల్లో ప్రత్యేక చర్యలు చేపట్టి లక్కపురుగుల వ్యాప్తిని అరికట్టాలని వారు డిమాండ్ చేశారు. అదేవిధంగా జిల్లా కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యే వెంటనే జోక్యం చేసుకుని గ్రామస్తుల సమస్యను పరిష్కరించాలని, ప్రజలకు ఇబ్బందులు లేకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. పాకాల సరస్సు తూములను వెంటనే ఎత్తి నారుమల్లకు సాగునీరు విడుదల చేయాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఖానాపురం మండల కేంద్రం నుంచి సుమారు 200 బైక్లతో రైతులు, బీఆర్ఎస్ నాయకులు భారీ ర్యాలీ నిర్వహించి పాకాల తూము వద్దకు చేరుకున్నారు. పోలీసుల ఆంక్షలను దాటుకుని తూము గేట్లను తెరిచి నీటిని విడుదల చేశామని బీఆర్ఎస్ నాయకులు తెలిపారు. రైతులకు సమయానికి నీరు అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో దేవాదుల ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి జలాలను పాకాల సరస్సుకు తీసుకొచ్చి రైతులకు 2 పంటలకు నీటి భరోసా కల్పించామని పేర్కొన్నారు. ప్రస్తుతం నీరు అందుబాటులో ఉన్నప్పటికీ విడుదల చేయకపోవడం వల్ల నారుమల్లు ఎండిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రైతుల కోసం పోరాడుతున్న మాజీ ఎంపీపీ వేములపల్లి ప్రకాశ్రావు, మాజీ ఏఎంసీ చైర్మన్ బత్తిని శ్రీనివాస్ గౌడ్, సర్పంచ్ దాసరి రమేష్లను పోలీసులు అరెస్టు చేయడాన్ని ఖండిస్తూ వారిపై నమోదైన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు మహాలక్ష్మి, వెంకట నర్సయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ ఉపేందర్ రెడ్డి, జిల్లా నాయకులు, ప్రజాప్రతినిధులు, రైతులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రెండో రోజు వైభవంగా భద్రకాళి శాకాంబరి నవరాత్రులు. కపాలిని దేవిగా భక్తులకు దర్శనమిచ్చిన భద్రకాళి అమ్మవారు. టాయిలెట్లు శుభ్రం చేయకపోతే మార్కులు కట్ చేస్తామని బెదిరింపులు. గురుకుల బాలికల కన్నీటి గోడు. జూలై 19న ప్రేక్షకుల ముందుకు ఆధ్యాత్మిక చిత్రం బ్రహ్మర్షి పత్రిజీ జీవిత సందేశాలే కథాంశం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.